ఏరా మాధవ్, ఏంట్రా అంత హడావిడిగా ఉన్నావు? ఏమైందిరా అంత తొందరపడుతున్నావే? తొందర ఎందుకని అంటావేంటమ్మా? అసలే ఆఫీస్కు ఆలస్యమవుతుంది. అన్ని పనులు చేస్తూ పొద్దున్నుండి అసలు తీరికే లేదు తెలుసా? పాలు తేవాలి, నా ఆఫీస్కి అన్నీ సర్దుకోవాలి. దానికి తోడు ఈ మధ్య భోజనం కూడా నేనే తయారు చేసి బాక్స్ కట్టుకుని వెళ్ళాలి కదా. ఈ రోజు లేవడం కాస్త ఆలస్యమైంది. ఎంత తొందరగా పనులు చేసినా వంట మాత్రం చేయడానికి కుదరలేదు. ఇంకేం చేయమంటావు చెప్పు, తొందరపడక. అవునరా నాయన, నాకు నిన్ను చూస్తే చాలా బాధగా ఉందిరా. నువ్వు మన ఇంటి కోసం చాలా బాధలు పడుతున్నావు. అయినా నేను నీకు ఎలాంటి సహాయం చేయలేకపోతున్నానురా. కనీసం వంట చేసి పెడదామన్నా కుదరడం లేదు. ఏం చేస్తాం నాయనా? వెదవ కాలు నొప్పులు, నిలబడనివ్వు, కూర్చోనివ్వవు. రాత్రి అయితే అసలు పడుకోనిస్తే కదా. అయినా ఏం చేస్తాం చెప్పరా? వయసు మీద పడుతోంది, ముసలిదాన్ని అవుతున్నాను కదా. నా పనులు నేనే చేసుకోవడానికి కష్టంగా ఉందిరా. సరేలేమ్మా, బాధపడకు. ఇంతకీ మందులు వేళకు వేసుకుంటున్నావా లేదా? వేసుకున్నాను రా మాధవ్. కానీ ఎన్ని మందులు వేసుకున్నా ఏం ప్రయోజనం లేకుండా పోతోంది. నువ్వైనా ఎన్ని మందులని కొంటావు చెప్పు? అలా అంటావేంటమ్మా? నువ్వేమైనా కావాలని ఆ నొప్పులు అనుభవిస్తున్నావా? నీకు ఆ నొప్పులతో బాధగానే ఉంటుందిగా. అన్నట్టు ఈసారి నాకు తెలిసిన డాక్టర్ గారు ఉన్నారు, అతని దగ్గరికి వెళదాం. అతను ఈ కాళ్ళ నొప్పులకు మంచి మందులు ఇస్తారని విన్నానమ్మా. ఇంకొద్ది రోజులలో దసరా బోనసులు ఇస్తామని మా ఆఫీస్ వాళ్ళు చెప్పారు. అప్పుడు డబ్బులు చూసుకొని తీసుకుని వెళ్తాను. నీకెందుకు నాయనా మళ్ళీ డబ్బు ఖర్చు? నా తిప్పలేదో నేను పడతాలేరా. ఎందుకమ్మా అంతగా నొప్పులు భరించడం? ఏం పర్వాలేదులే. సరేలే, నువ్వు వెళ్ళి ముఖం కడుక్కునిరా. నేను నీ కోసం టీ పెట్టి తీసుకుని వస్తాను. అవతల పొయ్యి మీద పాలు మరిగిపోతున్నాయి, పొంగిపోతాయేమో. సరేరా మాధవ్. అలా జగదాంబ మొహం కాలు చేతులు కడుక్కోవడానికి లోపలికి వెళ్తుంది. మాధవ్ టీ పెట్టడానికి వంటగదిలోనికి వెళ్తాడు. అమ్మా, ఇదిగో టీ తీసుకో. నాయనా మాధవ్, చెప్పడం మర్చిపోయానురా. ఈరోజు మీ చెల్లి మాధురి వస్తోంది. అవునా? అయినా మొన్ననేగా చెల్లి వచ్చి వారం రోజుల పాటు ఉండి వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు రావడం? ఏం పని మీద వస్తుందమ్మా? తనకి ఏం పని లేదా అమ్మా? నెలలో 20 రోజులు మన ఇంటిలోనే ఉంటుంది. నీకు ఆ విషయం అర్థమవుతుందా? అవేం మాటలురా మాధవ్. ఆడపిల్ల ఇంటికి వస్తే సంతోషించాల్సింది పోయి ఇలా ఎందుకు వస్తోంది అని అడుగుతావేంట్రా? అత్తగారి ఇంటిలో ఉండే ఆడపిల్ల అప్పుడప్పుడు ఇంటికి వస్తే బాగానే ఉంటుందమ్మా. ఇలా తరచూ వస్తే కాదు. అసలు మాధురి ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తోంది అంటే ఏం చెప్తాన్రా? తనకి బట్టలు కొనుక్కునే పనేదో ఉందంట, అందుకే వస్తోంది. అయినా అమ్మా, నాకు తెలియక అడుగుతాను, బట్టలు అవి వాళ్ళ ఊరిలో దొరకవా ఏంటమ్మా? ఎక్కడికి వచ్చే కొనుక్కోవాలా ఏంటి? అలా అంటావేంట్రా మాధవ్? ఆడపిల్ల మన ఇంటికి మహాలక్ష్మితో సమానం. అలాంటి ఆడపిల్ల మనసు కాదు అని మనం తన్ని బాధ పెడితే మన ఇంటికే మంచిది కాదురా. అయినా తను ఇప్పుడు వస్తే ఏమవుతుందని? నాకు తను కాస్త తోడుగా అయినా ఉంటుంది కదా. నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోయాక ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటున్నాను. అదే మాధవి వస్తే నాకు కాస్త తోడుగా ఉంటుంది. సరే అమ్మా, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. నేను ఆఫీస్కి వెళ్తాను. మళ్ళీ ఆలస్యం అయితే మా సారు నన్ను మింగేసేటట్టు చూస్తాడు. అలా కొంత సమయం గడిచింది. అరే మాధవ్, ఏంట్రా ఈరోజు కూడా ఆలస్యంగా వచ్చావా? అయినా రోజు ఎంత చెప్పినా ఎందుకురా ఆలస్యంగా రావడం? కాస్త తొందరగా రావచ్చుగా. అప్పుడు బాస్తో తిట్లు ఉండవు కదా. ఏం చేయమంటావురా? నాకు తిట్లు తినడం ఏమైనా సరదానా? నా పరిస్థితి అలాంటిది. నీకు చెప్పినా అర్థం కాదులే. సరే గాని సార్ వచ్చారా? నా గురించి అడిగారా? ఈరోజు నీ అదృష్టం బాగుందిరా. సార్కి ఏదో పని ఉంది అని ఆఫీస్కి సెలవు పెట్టారు. లేదంటే ఈ పాటికే ఆయన అరుపులతో ఈ ఆఫీసు మోత మోగుండేదిగా. అది నిజమేరా. అమ్మయ్యా, ఈ రోజుకి బతికిపోయానన్నమాట. అయినా నువ్వేంటిరా ఈరోజు ఇంత విచారంగా ఉన్నావు? కనీసం ఈ రోజైనా సరదాగా ఉండొచ్చు కదా. ఏంటి, నేను సరదాగా ఉండాలా? అదొకటే తక్కువ నాకు. అయినా ఈరోజేంటి, ఏమైనా విశేషమా ఏంట్రా? అలా అంటావేంట్రా? ఈరోజు నీ పుట్టినరోజు కదా, మర్చిపోయావా? ఓ అవును కదా, ఈరోజు నా పుట్టినరోజు కదా, మర్చిపోయాను. అయినా రోజులన్నీ ఒకేలా ఉంటే ఈ పుట్టినరోజులు ఎలా గుర్తుంటాయిరా? ఏంట్రా ఎప్పుడు చూడు ఏదో పోగొట్టుకున్న వాళ్ళ మాట్లాడతావు? అసలు నీకేమైంది? ఏం చేయమంటావు వైభవ్? మా ఇంటిలో పరిస్థితులు అలాంటివి. నన్ను అసలు నిద్ర పట్టనివ్వడం లేదురా.
ఎటు చూసినా ఒక్కడినే అయిపోయాను. ఇంటిలో అమ్మకి ఆరోగ్యం బాగాలేదు. ఎప్పుడు చూడు కాళ్ళు నొప్పులు అంటుంది. మా నాన్నగారు అనుకోకుండా చనిపోయారు. అప్పటికి నాకు ఏం సరిగ్గా తెలియదు. మా నాన్నగారు కొన్న ఆ కాస్త స్థలంలో ఆఫీస్లోనూ బయట అప్పులు చేసి ఉండడానికి అంటూ ఇల్లు కట్టాను. దానికి తోడు నాన్నగారు చనిపోయే సమయానికి చెల్లి పెళ్లి నిశ్చితార్థం దగ్గరే ఆగిపోయింది. ఎలాగో తన పెళ్లి చేశాను. కానీ తను ఏదో కారణం చెప్పి ఎప్పుడూ ఇంటిలోనే ఉంటుంది. చిన్న చెల్లికి చదువుకోవాలి అని ఆశగా ఉంది అని తనకి ఇష్టమైన డాక్టర్ చదువును చదివిస్తున్నాను. నెల అయ్యేసరికి చాలా అప్పులు. దీనికి తోడు ఆ అమ్మకి ఆరోగ్యం బాగోక తెల్లవారితే అన్ని పనులు నేనే చేసుకోవాలిరా. అందుకే ఇక్కడ పనికి రావడానికి ఆలస్యం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా పుట్టినరోజులు అనేవి ఎలా జరుపుకుంటానో చెప్పు. ఏంటి మాధవ్, నువ్వు చెప్పే కష్టాలకి నీ వయస్సుకి అసలు సంబంధమే లేదు. ఎన్ని కష్టాలు ఉన్నా ఎప్పుడూ సరదాగా నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉంటావు. ఎలారా? కష్టాన్ని తలుచుకొని బాధపడినంత మాత్రాన అది తీరిపోయేది కాదు. అయినా నేను ఎవరి కోసం కష్టపడతానో చెప్పు? నా కుటుంబం కోసమేగా. వాళ్ళు సంతోషంగా ఉంటే అదే చాలు. ఇంతలో మాధవ్ చిన్న చెల్లి వనజ ఫోన్ చేస్తుంది. వనజ, ఏంటమ్మా ఫోన్ చేశావు? ఏమైంది? ఈరోజు నీ పుట్టినరోజు కదన్నయ్య, అందుకే ఫోన్ చేశాను. పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య. థ్యాంక్స్ రా చెల్లి. ఏంటమ్మా బాగున్నావా? చదువు ఎలా సాగుతుంది? బాగుందన్నయ్య, కానీ చెప్పు తల్లి. కానీ ఏంటి? ఏమైంది? అది అన్నయ్య, పరీక్షకి డబ్బులు కట్టాలి అని చెప్పాను కదన్నయ్య, నువ్వింకా డబ్బులు పంపించలేదు. అవును కదా, నీకు డబ్బులు పంపాలిగా, మర్చిపోయాను. క్షమించమ్మా. నీకు సాయంత్రంకి పంపిస్తాను. నువ్వేం కంగారు పడకు. నన్ను క్షమించన్నయ్య, నీకు పుట్టినరోజని ఫోన్ చేసి డబ్బుల కోసం అడుగుతున్నందుకు. అలాంటిదేం లేదు తల్లి. పుట్టినరోజులు ప్రతి సంవత్సరం వస్తాయి. కానీ చదువు ఒక్కసారి ఆగిపోతే మళ్ళీ రావడం కష్టం. డబ్బు విషయం నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి చక్కగా చదువుకో, అది చాలు. సరే అన్నయ్య, నాకు కాలేజీకి ఆలస్యం అవుతుంది, నేనుంటాను. మళ్ళీ కుదిరినప్పుడు కాల్ చేస్తానులే. అమ్మని అడిగానని చెప్పు. సరే వనజ, జాగ్రత్తమ్మా. నువ్వేం మనసులో పెట్టుకోకుండా కాలేజీకి వెళ్ళు. ఏంటి మళ్ళీ ఏదైనా సమస్య? ఫోన్ మాట్లాడినప్పుడు చాలా సంతోషంగా ఉన్నావు. ఇప్పుడు ఫోన్ పెట్టేసరికి ముఖంలో ఏదో తెలియని భయం, బాధ కనిపిస్తుంది. ఏమైంది? ఏం చెప్పండ్రా, మా చెల్లి వనజ ఫోన్ చేసింది పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తే సంతోషపడాలి కానీ అంతలా ఎవరైనా కంగారు పడతారా? కంగారు తను నన్ను విష్ చేసినందుకు కాదు. తన ఎగ్జామ్ ఫీజు కోసం నాకు డబ్బులు అడిగింది. కానీ నేను పనుల్లో పడి మర్చిపోయాను. పాపం తను ఎంత బాధపడుతుందో. సాయంత్రానికి తనకు ఎలా అయినా డబ్బులు పంపించాలి, అదే ఆలోచిస్తున్నా. ఏంటి మాధవ్ నీకు ఈ కష్టాలు? కనీసం పుట్టినరోజు అయినా సరదాగా ఉండనివ్వరా ఏంటి? రోజు ఎలాగో కష్టాలు కన్నీళ్ళు ఉంటూనే ఉంటాయి. ఈరోజు కూడానా? ఎడారిలో వర్షాలు పడడం ఎంత కష్టమో, నా జీవితంలో ఆనందాలు రావడము అంతే కష్టం. సరేలే పద. ఇలా ఎంత ఆలోచించినా నా కష్టాలు తప్పవు. మళ్ళీ పనిగాని చేయకుంటే మన బాస్ రేపు తిట్లు దండగం మొదలు పెడతాడు. ఇలా కొంత సమయం గడిచింది. అమ్మా, ఎలా ఉన్నావే? నిన్ను చూడక ఎన్ని రోజులయ్యిందో. అదేంటే మాదిరి, నువ్వు మొన్ననే కదా వచ్చి వెళ్ళింది, మళ్ళీ చూడక ఎన్నాళ్ళయిందో అంటావేంటే? అమ్మా, నిన్ను ఒక్కరోజు చూడకుంటే ఏంటో నా మనసంతా ఏదో తెలియని బాధ. నీ ముఖంపై చిరునవ్వు అంత బాగుంటుంది మరి. అంతా నీ అభిమానం తల్లి. అవునమ్మా, నీ ఆరోగ్యం ఎలా ఉందే? పోయినసారి వెళ్ళేటప్పుడు ఆరోగ్యం బాలేదన్నావు, ఇప్పుడు ఎలా ఉంది నీకు? వెధవ ఆరోగ్యం ఎప్పుడు బాగుంది కనుక ఎప్పుడు ఏదో బాధ, ఎప్పుడు కాళ్ళు నొప్పులు, వేలు నొప్పులు. ఏం చెప్తానులేవే. ఏంటమ్మా, అన్నయ్య కనిపించడం లేదు? ఉద్యోగానికి వెళ్ళాడా ఏంటి? మాధవ్ ఉద్యోగానికి వెళ్ళాడు. సరే పద, తను రాకమునిపే మనం తినేసి నీ పని మీద బయటికి వెళ్ళి వచ్చేద్దాం. మళ్ళీ మాధవ్ వచ్చాడు అంటే ఊరికే అరుస్తాడు. అసలే వాడి కోపం ఎక్కువ. వాడి గురించి నీకు తెలియదేముంది? సరే పదమ్మా. అవును, ఇంతకీ ఏ వంట చేసావమ్మా? వాసనలు ఇక్కడ దాకా గుమగుమలాడుతున్నాయి. నీకు ఇష్టమైన వంటలన్నీ చేశాను తల్లి. అన్నీ వేడి వేడిగా వంటగదిలో సిద్ధంగా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం? పద వెళ్ళి తిందాం. అసలే ఎప్పుడు తిన్నావో ఏంటో. ఇలా కొంత సమయం గడిచింది. అమ్మా,
నిజంగా నీ చేతిలో అమృతం ఉందమ్మా. బహుశా అమృతాన్ని దేవతలు తాగుతున్న సమయంలో నీ చేతి మీద కాస్త పడింది అనుకుంటా. అందుకే నువ్వు చేత్తో ఏది వండినా అమృతంలో ఉంటుందనుకో. ఏం చెప్పనమ్మా, నీ చేత్తో మంచినీళ్ళు తాగినా పానకం తాగినట్టు ఉంటుంది. ఊరుకో అమ్మా, నువ్వు మరీ నన్ను పొగడేస్తున్నావు. నేను మీ అమ్మని కదా, నీకు ఏం వండి పెట్టినా ప్రేమతో అలాగే అనిపిస్తుందిలే. నేను అందరూ వండినట్టే వండాను, కానీ నీకు నా మీద ప్రేమ ఎక్కువ కదా, అందుకే అది చాలా రుచిగా అనిపిస్తోంది. నిజం చెప్పినా నువ్వు నన్ను ఎప్పుడు నమ్మేవులే గాని. సరే పదమ్మా, బయటకు వెళ్ళి బట్టలు సామాన్లు కొనుక్కుందాం. అదేంటో గాని అమ్మా, నేను ఎంత ఎంచుకున్నా సరే నీలాగా మంచి మంచి రంగులు ఎంచలేననుకో. నువ్వు ఎంచిన చీర ఏది కట్టుకున్నా మా వీధిలో ప్రతి ఒక్కరూ అడగడమే, ఈ చీర ఎక్కడ కొన్నావు అని. మీ అల్లుడు గారైతే నువ్వు ఎంచిన చీరను కడితే చాలు నా భార్య మహాలక్ష్మీదేవిలా ఉందంటుంటారు తెలుసా. వాళ్ళమ్మకు కూడా పదే సార్లు చెప్తారు వాళ్ళమ్మ ఎంచిన చీరలు తినికి ఎంత బాగా నప్పుతాయో అని. అంత ఇష్టమమ్మా మీ అల్లుడు గారికి నువ్వెంచిన చీరల రంగులంటే. అత్తయ్య గారు ఏది ఎంచినా చూడ చక్కగా ఉంటుందంటారనుకో. అవునా, సరే పదమ్మ మాధురి, తొందరగా వెళదాం. మళ్ళీ ఆలస్యం అయితే మీ అన్నయ్య వచ్చేస్తాడు. మళ్ళీ ఈ సమయంలో ఎక్కడికి వెళ్తారు అని మనల్ని బయటికి వెళ్ళనివ్వడు అని జగదాంబ మాధురి బయటికి వెళ్తారు. ఇలా కొంత సమయం గడుస్తుంది. అమ్మా, నేను నీకు ఇందాకే చెప్పాను కదమ్మా, నువ్వు చీరలు ఎంతో బాగా ఎంచుతావని. చూడు, చీరల రంగులు, చీరలు ఎంత అందంగా ఉన్నాయో. నాకు ఎంత బాగా నచ్చాయి అనుకున్నావు. నీకు నచ్చితే ఇంకేం కావాలి మాధురి? నీకు ఇష్టమైనవన్నీ కొనుక్కున్నట్టే కదా. అన్నీ కొనుక్కున్నానమ్మా. అమ్మా, చెప్పడం మర్చిపోయాను, మీ అల్లుడు గారు నీ చేత్తో చేసిన పిండి వంటలంటే చాలా ఇష్టం అంటున్నారమ్మా. కాస్త ఆయన కోసం ఏదైనా చేసి పెట్టమ్మా. ఆయన ఎప్పుడు తన నోటితో ఏది అడగరు. అడగక చాలా మొహమాటం మీద అడిగారనుకో. కాస్త ఏదైనా చేసి పెట్టమ్మా ఆయన కోసం. అయ్యయ్యో, దానికి మొహమాటం దేనికి? పదమ్మా, అన్నీ చేసి పెడతాను. ఇంతకీ అల్లుడు గారికి ఏం వండాలో చెప్పు, చిటికలో వండి పెట్టేస్తాను. మాధురి, బాగున్నావమ్మా? బావగారు ఎలా ఉన్నారు? ఉదయమే వచ్చానన్నయ్య. నేను వచ్చేసరికి నువ్వు లేవు. నువ్వు అప్పటికే ఆఫీస్కి వెళ్ళిపోయావని చెప్పిందమ్మ. ఆఫీస్ అయిపోయిందా అన్నయ్య? అయిపోయింది చెల్లి. అవును, నీకు ఏదో పని ఉండి ఇంటికి వచ్చావు అని అమ్మ చెప్పింది. పని అయిందా మరి? అయిపోయింది అన్నయ్య. ఉండన్నయ్య, నీకోసం టీ తీసుకొని వస్తాను. బాగా అలసిపోయినట్లున్నావు కదా. అమ్మా, ఏంటమ్మా ఇంటి నిండా మంచి గుమగుమల వాసనలు వస్తున్నాయి? కూతురు రావడం వలన నీకు అనారోగ్యమంతా పోయిందా ఏంటి? అదేంట్రా మాధవ్ అలా అంటున్నావు? నాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏముందిరా? నాకు కాలు నొప్పులని అన్ని పనులు మాధురియే చేసింది. నువ్వు వంట వండకుండా వెళ్ళిపోయావని పాపం వంట కూడా మాధురియే చేసిందిరా. ఇంటి పనులు వంట పనులు అన్నీ పాపం తనే చూసుకుంది తెలుసా. అవునా, మంచిదేలే అమ్మా. అది సరే కానీ ఏంటమ్మా ఇన్ని చీరలు ఎవరివి? అవా మన మాధురి కొనుక్కుందిరా. తను వచ్చింది అందుకే కదా. ఏంటమ్మా ఇన్ని చీరలా? ఇవన్నీ తన కట్టుకోవడానికా లేదా వ్యాపారం పెట్టుకోవడానికా? ఈ మాటలన్నిటినీ వంటగది నుండి వింటుంది మాధురి. ఈ అన్నయ్య ఒకడు, వాడెలాగో కొనివ్వడు, నేను కొనుక్కుంటే చూడలేడు. అయినా ఆడపిల్లల విషయం వాడికెందుకు? వీడి పిసనారితనంతో పడలేకపోతున్నాం. ఇంకా ఈ చీరలన్నీ అమ్మే కొనిందని తెలిస్తే ఎంత ఎగురుతాడో ఏంటో అని ఆలోచనలో పడుతుంది మాధురి. వ్యాపారానికి కాదులేరా, తనకి అవన్నీ ఇష్టమయ్యే కొనుక్కుంది. పాపం బావ, తన జీతమంతా దీని చీరల పిచ్చికే ఖర్చు పెడుతున్నట్టున్నాడు. బావా, నిన్ను ఆ దేవుడే కాపాడాలి. సరే కానీ అమ్మా, నీకు పెన్షన్ వచ్చిందిగా, దాన్ని తీసుకునిరా. వనజకు కాలేజీలో పరీక్షలు ఉన్నాయంట, తనకి పంపించాలి. ఏంటి పింఛని డబ్బులా? అది మాధవ్, అది ఏంటమ్మా డబ్బు తీసుకునిరా అంటే అలా తడబడతావేంటి? తొందరగా తీసుకునిరా, ఆలస్యం అయితే బ్యాంకులు మూసేస్తారు. అందుకే ఈరోజు ఆఫీస్ నుండి తొందరగా వచ్చాను. డబ్బులు లేవురా మాధవ్. డబ్బులు లేవా? ఏమయ్యాయి? అయినా నీకు ఈరోజు పెన్షన్ ఇచ్చేసా అని వినయ్య చెప్పాడే, మరి ఆ డబ్బులు ఏం చేశావు? అది మీ చెల్లెల మాధురికి చీరలు నచ్చాయి అంటేను ఆశపడింది కదా అని పింఛని డబ్బులతోనే చీరలన్నీ కొన్నానురా. అందుకే డబ్బులు నా దగ్గర లేవురా. ఏంటమ్మా నువ్వు చెప్పేది? డబ్బులన్నీ చెల్లికి చీరలు కొనేసావా? అంటే ఈ చీరలన్నీ నువ్వు కొన్నావా? బావని పాపమని అనుకున్నా కానీ
అన్యాయమైంది నేనేనా? అయినా నాకు చెప్పకుండా నీకు ఆ డబ్బులు ఎవరు ఖర్చు పెట్టమన్నారు? మన ఇంటి పరిస్థితి నీకు తెలుసుగా. అలా కాదురా మాధవ్, కోప్పడకురా. కాస్త ప్రశాంతంగా ఆలోచించు. ఈ ఇంటికొచ్చిన ఆడపిల్ల ఆశపడింది కొనకపోతే మనింటికే మంచిది కాదురా. అలా ఆడపిల్ల బాధపడితే మనింటికే అరిష్టం. అందుకే తను ఆశపడిందనే చీరలన్నీ కొన్నాను. పెద్ద కూతురికి బాధ పెట్టకూడదు అని చిన్న కూతురు చదువు ఆపేస్తావా అమ్మా? ఇప్పుడు తనకి డబ్బులు ఎలా పంపమంటావు? పెద్దదానివి, మన పరిస్థితిని నువ్వు ఎప్పటికీ అర్థం చేసుకుంటావో ఏంటో. ఏంట్రా అన్నయ్య, అమ్మని ఎందుకని అంతలా కోప్పడుతున్నావు? ఏదో ఆడపిల్లని ఒక్కసారి ఆశపడ్డానని కొనిచ్చింది. అయినా నాకు డబ్బులేకేం కాదు, అమ్మ తన ప్రేమతో కొనిచ్చిందని చీరలన్నీ తీసుకున్నాను. దానికి నువ్వు అమ్మ మీద అరుస్తావేంటి? ఏంటి చెల్లి, ఇంటిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో నీకు తెలీదా? మన అప్పులు ఖర్చులు వాటన్నింటినీ తీర్చడం కోసం నేను ఎంత కష్టపడుతున్నానో నీకు తెలుసుగా. ఏంటని అప్పులు ఖర్చులు? అయినా నువ్వు నాన్న ఉద్యోగమే కదా తీసుకున్నావు. ఆ మాత్రం చెల్లి కాలేజీ ఫీజు కట్టలేవా? అమ్మ పింఛనీ డబ్బుల మీద ఆధారపడతావేంటి? అయినా అవి అమ్మ డబ్బులు, తను ఏమైనా చేసుకుంటుంది. తనకి నస్తే కూతుర్లకి ఇస్తుంది, లేదంటే జల్లుకుంటుంది. అది అమ్మ ఇష్టం, నువ్వు అడగడానికి వీల్లేదు. నువ్వు ఇంత ఉద్యోగం చేస్తున్నావు, నీ జీతం గురించి ఏ రోజైనా అమ్మ అడిగిందా? మాధవ్, నీకొస్తున్న జీతాన్ని నువ్వేం చేస్తున్నావురా అని. నీకు ఈ ఉద్యోగం నాన్న తరపున వచ్చింది అంటే అమ్మని చెల్లిని నన్ను చూసుకునే బాధ్యత నీకుంటుంది. ఆ విషయం తెలుసుకుని నడుచుకో అన్నయ్య. ఊరికి పిసనార్తనం చేసి ఏం సాధిస్తావని? ఎప్పుడు చూడు డబ్బులు ఖర్చులు అంటూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటావు. అంత పిసనార్తనం ఏంటన్నయ్య? అయినా ఈ వయసులో నీకు అంత పిసనార్తనం పనికిరాదురా. చెల్లి, నువ్వు ఒకరి ఇంటికి కోడలిగా వెళ్ళినా ఇంకా చిన్నపిల్లలానే ఆలోచిస్తున్నావు. అవును, ఈ ఇంటిని చూడాల్సిన బాధ్యత నాదే. కానీ అమ్మ పెన్షన్ నా అవసరానికి అడిగింది కాదు, లేదా నేను జల్సా చేయడానికి కాదు. తన కూతురు కోసం, తన చదువు కోసం నా జీతం ఏం చేస్తున్నానో నీకు అమ్మకి బాగా తెలుసు. అయినా ఈరోజు నా పుట్టినరోజు, ఆ విషయం నేను మర్చిపోయేంతగా పని ఒత్తిడి తీసుకుని ఇంటి కోసం కష్టపడుతున్నాను. కానీ అవేం మీకు అర్థం కాదు. నేను పిసినారివాడిలా కనిపిస్తున్నాను కదా. ఛా, అంతా నా కర్మ. సరే, నేను అడగడం తప్పే కదా చెల్లి, నన్ను క్షమించు అని మాధవ్ చాలా బాధగా గదిలోనికి వెళ్ళిపోతాడు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.